కొంతమంది తీరిపోతారు, కొంతమంది తేలరు. కానీ ప్రతి మనిషిలో కూడా ఈ కార్యాలన్నీ ఉన్నాయి. వైరస్లు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా ఈ రోగాల తెగుళ్ళు కూడా మీది, తెగుళ్ళు కూడా మీది. మీరు జరగనైన సంగతులని మెసేజ్ చదవండి. మందులు మాట్లాడుతున్నాడు ఎలాంటి జబ్బులు ఈ శరీరంలో ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఈ శరీరం బయటకు వస్తున్నాయో ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇదంతా తెగుళ్ళు గుడారమై ఉంది. ఇప్పుడు ఈ తెగుళ్ళ గుడారం కూడా దేవుడు కాల్చాలని ఉద్దేశించాడు. భూమిని ఎలాగా అగ్నితో 3వ ప్రపంచ యుద్ధం ద్వారా కాల్చిపోతున్నాడో మనిషిని కూడా అగ్ని చేత కాల్చాలనుకుంటున్నాడు దేవుడు. మనిషిని కూడా దేవుడు అగ్ని చేత కాల్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఆత్మ దహించు అగ్ని. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే హృదయంలోకి వస్తా ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉంది. దేవుడు మారు మనసు ద్వారా పాప క్షమాపణ బట్టి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడం ద్వారా దేవుడు వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి అతను పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. దానిని అగ్ని బాప్తిజం అని చెప్తా ఉన్నాం మనం. ఎప్పుడైతే అగ్ని బాప్తిజం అతను పొందుకుంటా ఉన్నాడో ఆ అగ్ని ఎప్పుడైతే అతను కాల్చిందో ఈ తెగుళ్ళ గుడారం అంతా కూడా పరిశుద్ధపరచబడతా ఉంది. దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ శరీరం ఎప్పుడైతే కాల్చబడిందో, ఈ తెగుళ్ళ గుడారం ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడిందో, ఈ రోగుల యొక్క తెగుళ్ళ గుడారం, ఈ వ్యాధుల గుడారం పరిశుద్ధమైన శరీరంగా మార్చబడి అది ఒక మహిమ శరీరంగా మార్చబడబోతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మహిమ శరీరంగా నువ్వు మార్చబడ్డావో, పరిశుద్ధమైన శరీరంగా మార్చబడ్డావో, అప్పుడు దేవుడు ఒక పెండ్లి కుమార్తె వలె దేవుడు పరలోకంలో నుంచి నీ హృదయంలో దిగుతా ఉన్నాడు. ఎక్కడ దిగుతున్నాడండి? దేవుడు భూమి మీదకి రావట్లేదండి. దేవుడు భూమి మీదకి రాడు. దేవుడు భూమిపైకి వచ్చే ప్లేస్ ఏదైనా ఉన్నదంటే ఇజ్రాయేల్ అయి ఉంది. ఇజ్రాయేల్ తప్ప ఏ భూభాగంలో కూడా దేవుడు దిగడు కూడా. హల్లెలూయా. ఆయన సొంత స్వహస్తాలతో నడిచిన భూమి ఒకే ఒక భూమి, వాగ్దాన భూమి, అది యెరూషలేము అయి ఉన్నది, అది ఇజ్రాయేల్ అయి ఉన్నది. ఇంకా ఎక్కడ కూడా దేవుడు భూమి మీదకి దిగరాడు కూడా. అయితే ఈ మనిషి దేవుడు దిగేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ రాకడ జరిగిందండి. 63లో రాకడ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది భూమి మీద జరిగింది అనుకుంటున్నారా? దేవుడు భూమికి చాలా మంది చెప్తున్నారు దేవుడు రాకడ జరిగిపోయింది. ఆయన పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. 63 సంవత్సరాలు అయిపోయింది, రాకడ అయిపోయింది, ఇంకా రాకడ జరగలేదని చెప్తున్నారు అని చెప్పి ఆయన పెద్ద అని చెప్తున్నాడు అక్కడ ఒక ఆయన. అంటే 63 సంవత్సరాలు అయిపోయింది, మరి రాకడ జరిగిపోయింది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కోరుకుంటూ ఏకలు బిగుతున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏ నీలో దైవత్వం ఏది? ఏది నీలో పరిశుద్ధత? ఏమి నీ క్రియ ఎక్కడ మారే? ఏది స్వార్థం ఎక్కడ పోయింది? ఏది నీ యొక్క స్వభావం ఎక్కడ మార్చబడింది? రాకడ జరిగిపోయింది కదా. నీ స్వభావం నీలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై బయటికి రావాలి కదా. ఏది నీ స్వభావం? నీ అసూయ నీ దగ్గరే ఉంది, నీ పాపం నీ దగ్గరే ఉంది, నీ బలహీనత నీ దగ్గరే ఉంది. దేవుడు వచ్చేది నీకేమైంది లాభం? హల్లెలూయా. దేవుడు వచ్చేయాడు మంచిదే. ఎక్కడికి వచ్చేసాడు? ఏ మనిషిలోకి వచ్చేసాడు? ఏ స్థలంలోకి వచ్చాడు? ఆయన నీలోకి వచ్చాడా? ఏది నీలో స్వభావం? ఏది నీ యొక్క జీవితం ఎక్కడ మార్చబడింది? నీ స్వభావం ఎక్కడ మార్చబడింది? నీ ఉద్దేశాలు ఎక్కడ మార్చబడ్డాయి? చాలా మంది నేను పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను, పరిశుద్ధాత్మ పూర్ణ అనుకుంటారు. బయటికి వెళ్తే అతను జీవితం అంతా కూడా అసూయ, ద్వేషము, పగ, అపవిత్రత అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది నీ జీవితం ఎక్కడ మార్చబడింది? పరిశుద్ధాత్మ పొందితే నీలో నుంచి అసూయ బయటకు తీసుకొస్తుందా? నీలో నుంచి ద్వేషం బయటకు తీసుకొస్తుందా? నీలో నుంచి స్వార్థం బయటకు తీసుకొస్తుందా? నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలను బయటకు తీసుకొచ్చి ఆ కార్యాలు చేయమని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందా? అబద్ధం ఆడేటట్లు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందా? ఎక్కడ నువ్వు పొందుకున్నావు పరిశుద్ధాత్మ? ఏ స్థలంలో పొందుకున్నావు? దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయ్యో దేవుడు నాకు కలిగించేశాడు, నాకు దర్శనం ఇచ్చేశాడు, దేవుడు నాలో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? నిన్ను అబద్ధాలు ఆడేలా ప్రేరేపిస్తున్నాడా పరిశుద్ధాత్మ? నీ లోపల ఉండి అసూయ పడేలా నిన్ను ప్రేరేపిస్తున్నాడా? దేవుడు అలా చేస్తాడు లోపల కూర్చుని? దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడిని పొందుకున్నామని చెప్పి దేవుడే తప్పు అన్నట్లుగా మనిషి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. నేను పరిశుద్ధుని, దేవుడే తప్పు. నేను ఏ పాపం చేయట్లేదు, దేవుడే నాలో పాపం
దేవుడు నాలో ఉండి అబద్ధం ఆడుతున్నాడు అన్నట్టుగా ప్రజలు ప్రయత్నం చేయడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఏ స్థలంలోకి వచ్చాడు? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లోకి వస్తే అక్కడ ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుందండి. ఖచ్చితంగా ఒక జీవితం అక్కడ మార్చబడుతుంది. ఖచ్చితంగా దేవుని యొక్క నిజ జీవితము ఆ జీవితం ద్వారా వ్యక్తపరచబడుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగే సంగతులు మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ దేవుడు అక్కడ పెండ్లి కుమార్తె వలె ఒక జీవితంలోకి వచ్చి ఆ జీవితాన్ని భూమి మీద ప్రత్యక్షపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వధువు యొక్క శరీరంలో దిగి ఆ శరీరంలో దేవుడుండి పెండ్లి కుమార్తె వలె ఆయన నివాసము మనుషులతో కూడా ఉంచి ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడే వారికి దేవుడై వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు భూమిపైకి వస్తే డైరెక్ట్ గా నిజమైన భార్య భర్తలు ఎలాగైతే సహవాసం చేస్తారో అలాగే దేవుడు వారిలో ఉండే సహవాసం చేస్తూ ఆ సహవాసాన్ని బట్టి భూమి మీద క్రీస్తును ప్రత్యక్షపరుస్తారు వాళ్ళు. హల్లెలూయా. క్రీస్తును ప్రత్యక్షపరచాలంటే ఖచ్చితంగా దేవుడు రావాలి. దేవుడు వచ్చాడనే భ్రమ కాదు, దేవుడు ఏదో మనలో ఉన్నాడు అని భ్రమ కాదు, లేకపోతే దేవుడు మనతో ఉన్నాడనేది వాక్యం అంతా ఆ యొక్క చివరి నుంచి చివరికి అప్పచెప్పేయడం కాదు, లేదా దేవుడు మనలో ఉన్నాడని ఏదో మనకు మనమే భ్రమపడిపోయి పరిశుద్ధురాల్లాగా నీతిమంతురాల్లా ప్రవర్తించడం కాదు. దేవుడు మనలో ఉంటే దేవుడిలాగానే జీవిస్తాం. దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్నట్టుగానే జీవిస్తాం. ఒకవేళ దేవుడు నీలో ఉండి అపవిత్రమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు నీలో ఉన్నవాడు అని చెప్పడం పచ్చి అబద్ధమై ఉన్నది. అది నిన్ను నీవు మోసం చేసుకోవడమై ఉన్నది, నిన్ను నువ్వు కృంగదీసుకోవడమై ఉన్నది, నిన్ను నువ్వు బలవంతంగా చీకట్లోకి నెట్టుకోవడమై ఉన్నది. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరుల ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించాలి. అంటే భూమి మీదకి దేవుని యొక్క భార్య వస్తూ ఉంది. 19వ అధ్యాయంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. త్వరగా ముగిస్తాను, టైం అవుతుంది. 19వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే 6వ వచనం చదవండి. అప్పుడు జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. ఏంటి ఫస్ట్ నుంచి ఎంత నుంచి శరాపులు లేచి స్తుతులు చెల్లించారు, కెరూబులు లేచి స్తుతులు చెల్లించారు, జీవులు లేచి స్తుతులు చెల్లించాయి, 24 మంది పెద్దలు లేచి స్తుతించారు. వీళ్ళందరూ స్తుతిస్తూ దేవుడే గొప్ప స్వరముతో ఆర్పాటం చేస్తూ ఆయన కూడా పలుకుతూ ఉన్నాడు స్తుతించుడని. ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే గొర్రె పిల్ల భార్య భూమి మీదకి వస్తా ఉంది. తన్ను తాను ఆమె సిద్ధపరచుకుంటా ఉంది. ఆమె సిద్ధపరచుకున్నందుకు మొత్తం పరలోకమే పండగగా ఉంది. పరలోకమే పండగగా ఉంది. ఒక వివాహం కొరకు సిద్ధపడతా ఉంది. చూడండి, ఒక ఇంట్లో వివాహం జరిగిపోతుందంటే ఆ ఇల్లు అంతటా కూడా ఒక పండగ వాతావరణం వచ్చేస్తుంది. చుట్టాలు వచ్చేస్తారు, ఆ యొక్క ఇరుగు పొరుగులు అందరూ వచ్చేస్తారు, రకరకాల కార్యాలన్నీ పిండి వంటలన్నీ రెడీ చేసేసుకుంటారు. అన్ని కార్యాలు కూడా చక్కగా ఆనందంతో అన్ని కూడా రెడీ చేసుకుంటా ఉంటారు వివాహానికి. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఒక వివాహానికి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద కాదు సిద్ధపరిచేది, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. అంటే పరలోకాన్ని వివాహ కార్యం కోసం పరలోకమే సిద్ధపడుతుందంటే ఇది ఎంత గొప్ప మహోన్నతమైన వివాహం అయి ఉండదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత గొప్ప మహోన్నతమైన వివాహమో, దేవుడి వివాహం కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడో, ఈ వివాహం ఎంత అద్భుతమైనదో, ఎంత సంతోషకరమైనదో, ఎంత మహా ఆనందంతో ఈ వివాహం నింపబడబోతా ఉందో ఈ యొక్క పరలోకాన్ని సిద్ధపరుస్తుంటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ దూతలు సిద్ధపరచబడుతున్నాయి, జీవులు సిద్ధపరచబడుతున్నాయి, ఆ యొక్క కెరాపులు అందరూ సిద్ధపరచబడతా ఉన్నారు. 24 మంది పెద్దలు సిద్ధపడుతున్నారు. దేవుడే సింహాసనం పైన లేచి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న మనుషులు మాత్రం చేయనుకుంటున్నట్టు కూడా లేదు.
మనకి ఎందుకు వచ్చింది పాస్టర్ గారు పోతుంది అతనిగా చెప్పాలి. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అక్కడ పరలోకం అంతా కూడా సిద్ధపడుతుంది, మనుషులకు మాత్రం ఏ మాత్రం కూడా చలనం లేదు, అసలు ఏ మాత్రం లెక్కపత్రం లేదన్నమాట. వాక్యమును గురించి శ్రద్ధ గాని, వాక్యమును గురించి సిద్ధపడడం గాని, ప్రార్థించడం గాని, దానితో సరిపోల్చుకోవడం గాని, అసలు దేవుడు మన జీవితంలో పని చేస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవడం గాని ఏమి కూడా లేవు. ఏమి పట్టించుకోవడం లేదు. వారు ఏదో వెళ్ళిపోతున్నారు బతకడం కోసం, ఏదో వెళ్ళిపోతున్నారు అలా ముందు కాలంతో పాటు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన కార్యం ఏంటంటే, గొర్రె పిల్ల భార్య తనకు తానుగా సిద్ధపరచబడతా ఉంది. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోయారు, మాకు ఎందుకు లేని. కానీ ఇక్కడ ఒక భార్య ఉంది, దేవునికి ఒక భార్య ఉంది. ఇప్పుడు 7 సంఘకాలాలు దాటుకుని 7వ సంఘకాలంలో ఈ యొక్క గొర్రెపిల్ల భార్య సిద్ధపరచబడతా ఉంది. హల్లెలూయా. సంఘ శాఖలు అయితే ఏదో ఒక చర్చి కట్టుకుని, ఏదో గుడారం కట్టుకుని, ఏదో ఒక పేరు పెట్టుకుని అక్కడే గూట్లో పెట్ల పట్టు అక్కడ మునిగిపోయి. హల్లెలూయా. చూడండి, ఆ కోడి ఏం చేస్తుందంటే గెద్ద వచ్చినప్పుడు అంటే కుక్క అంటదంట. గెద్ద వచ్చినప్పుడు ఏం చేస్తుందండి, కుక్క అంటదంట. కుక్క అన్నప్పుడు ఎప్పుడైతే అలా చెప్పిందో మొత్తం ఆ కోడి పిల్లలన్నీ కోడి రెక్కల కింద వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తుందంటే ఆ కోడి ఏం చెప్తుందంటే కుక్క అని, గెద్ద వస్తుంది, పక్షిరాజు వస్తుంది, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతుంది, దాంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నారంటే, ఏ మాత్రం చనువు ఇచ్చారంటే ఆ కాలుతో గెద్ద ఎత్తుకుపోతుంది, ఆ పక్షిరాజు ఎత్తుకుపోతుంది. అస్సలు ఏ మాత్రం కూడా దానికి అసలు చాయిస్ ఇవ్వద్దు. వచ్చేయండి నా రెక్కలకి కడుతుంది, దాక్కుండా అంటుంది. ఆ కోడి పిల్లలన్నీ జాగ్రత్తగా దాక్కుండా కోడి రెక్కల కింద వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఈ కాలం యొక్క ప్రవర్త ఒక మంచి కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఆ యొక్క కోడి ఏం చేశాడంటే, ఆ కోడిని ఆ తల్లి ఏం చేసిందంటే, ఒక ఆయన అడవిలోకి వెళ్తాడంట వేటకి వెళ్తుంటే ఆయనకు ఒక గుడి దొరికిందంట, ఒక చెట్టు పక్కన ఒక గుడి దొరికింది. ఆ గుడ్డ అట్టుకొచ్చి, ఇది ఏం గుడ్డో అర్థం కాలేదు ఆయనకి. ఆ గుడ్డ అట్టుకొచ్చి ఈ కోడిని అడగబెట్టి ఆ కోడి కింద ఈ గుడ్డును కూడా పెట్టాడంట. ఆ కోడి కింద ఈ గుడ్డును కూడా పెట్టి ఆ యొక్క కాలం అంతా టైం ఎంత అయిన తర్వాత 21 రోజులు అయిపోయిన తర్వాత గుడ్డులు అవన్నీ కూడా పిల్లలు చేసేసిన తర్వాత ఈ కోడి అన్ని కోడి పిల్లలు చేసింది. గుడ్డు మాత్రం, ఆ గుడ్డు ఎవరిదంటే ఎందుకైనా పక్షిరాజు తట్టదు. ఎందుకంటే గుడ్డు పక్షిరాజు గుడ్డి అక్కడ దొరికితే ఆ గుడ్డు పట్టుకొచ్చి కోడి కింద పెట్టాడు. కోడి కింద పెట్టిన తర్వాత ఆ గుడ్డు అక్కడ గుడ్డు కింద పక్షిరాజు వచ్చింది. కోళ్ళన్నిటి ముక్కులన్నీ ఒకలాగా ఉన్నాయి, పక్షిరాజు ముక్కు ఒకలాగా ఉంది. ఈ యొక్క కోళ్ళన్ని కాళ్ళు ఒకలాగా ఉన్నాయి, పక్షిరాజు కాళ్ళు ఇంకోలాగా ఉన్నాయి. ఈ తల్లి అంట ఇలా కాలుతో పిల్లల దువ్వేసి కుక్క అంటుంది, కాలుతో దూకి ఈ కోడి పిల్లలన్నీ వెళ్ళిపోయి ఆ కాళ్ళు కింద వచ్చిన పురుగులు అయితే తింటుందంట. దీనికి కాళ్ళ మీద ఈ యొక్క కాళ్ళు ఇలాగ లాగడం తెలియట్లేదు. అంటే కోడి స్వభావం కోడి పిల్లలకు వచ్చేసింది. ఆ పెద్ద తల్లి కోడి ఎలాగంటుందో అలాగే కోడి పిల్లలు కూడా ఇలాగ కెలుక్కుని ఆ యొక్క పురుగులు అయితే తినేస్తున్నాయి. దీనికి ఏమో కాలుతో దూకోవడం రావట్లేదు. ముక్కు చూద్దామంటే కోడికి ఏమో ఇంత చిన్న ముక్క ఉంటుంది, పక్షిరాజు ముక్కు ఎంత కొడుకుంటుంది. దానికి ఏమో ఈ ఇలా ముక్కెట్టుకుని అది ఆ పురుగులు తినాలంటే అసహ్యం వచ్చేస్తుంది. చచ్చిపోయిన పురుగులు తిందో, దానికి తాజా ఆహారం కావాలి. వాళ్ళు తినే ఫుడ్ దీనికి నచ్చట్లేదు, ఎండిపోతుంది.